వస్తున్నా, నేను చేస్తున్నాను ఎస్ కదా సార్. సార్. సేమ్ మీరు చెప్పినట్టే సార్ అంటుంటారు నాతో చాలా మంది. బాబు ఎవరు నీకు మెంటర్ అంటే, మీరే సార్, ఇంకెవరు ఉన్నారు సార్, భలే ఉన్నారు, మీరు చెప్పిందే అంటారు. మరి ఎక్కడున్నావు ఏంటి అని అంటే, వింటున్నాను సార్, అన్ని చేస్తున్నాను. నువ్వు కరెక్ట్ గా చేస్తున్నావు, నేను మరి ఎవరు మార్కులు వేస్తుంది. ప్రోగ్రెస్ కార్డ్ చెక్ చేయాలి. పంపిస్తున్నాగా కదా సార్ స్కూల్ కి అని అంటానికి లేదు, పేరెంట్ చెక్ చేయాలి. రాత గుండ్రంగా ఉందా, ఉమ్, 0 1కి ఇటు వస్తుందా, ఇటు వస్తుందా, ఇటు వస్తే 1, ఇటు వస్తే 10, ఆ 3కి 0 ఇటు వస్తే 3, ఇటు వస్తే 30, అది తెలుస్తుంది మనకి. ఉమ్, ఎమ్మటే కాన్షియస్ గా అవ్వచ్చు. ప్రోగ్రెస్ కార్డ్ చూడాలి, ఎవరు ఇస్తున్నారు ఆ ప్రోగ్రెస్ కార్డ్, ఏం ముఖ్యం అది. సో మొదట మన లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యాన్ని చేర్చే వ్యక్తి ఎవరు, ఆ తర్వాత దానికి ఉపయోగపడే ప్రాసెస్ ఏంటి, పర్సెప్షన్ ఏంటి, మనకు అందులో ప్రోగ్రెస్ ఉందా, చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటి, ఈ మూడే కదా. ఎస్ సార్. ప్రాక్టీస్, పర్సెప్షన్, ప్రోగ్రెస్, ఇది మనం తెలుసుకుందాం. ఓకేనా, రెడీ. ఈ రోజు కొంత మనం తెలుసుకుందాం. మనం అందరం దేనికోసం రావాలి, దేనికై రెడీ కూర్చోవాలి అని అంటే, ఈ 45 minutes సబ్జెక్ట్ విన్న తర్వాత చేసే 15 నిమిషాలు బ్రెత్ వర్క్ ఉంది చూసారు, దానికోసం మనం రావాలి. దేనికోసం రావాలి, ఈ 45 నిమిషాల సబ్జెక్ట్ వింటూ ఆ తర్వాత ఒక 15 నిమిషాలు మనం చేసేటువంటి బ్రెత్ వర్క్ ఉంది, అది ఇంపార్టెంట్ అసలుకి. మిగతాదంతా అందరికీ జస్ట్ ఒక మైండ్ వర్క్ వెళ్తుందేమో కానీ, అది చేసిన వాళ్ళకి హార్ట్ వర్క్ వెళ్ళిపోతుంది. హార్ట్ కి చేరుకున్న వాళ్ళే ఇంకా వెనకడుగు అవసరం లేదు. అది హెల్త్ విషయంలోనైనా, వెల్త్ విషయంలోనైనా. ఈ జూమ్ వల్ల లాభం ఏంటంటే, మీకు డైరెక్ట్ సీనియర్ వర్డ్స్ వినబడుతున్నాయి, డైమండ్ వర్డ్స్ వినబడుతున్నాయి. ఎంత దూరం వాళ్ళైనా సరే, అంటే గైడెన్స్ కి దూరంగా ఉన్న వాళ్ళైనా సరే, జస్ట్ ఈ జూమ్ ద్వారా కూడా చాలా ఎనర్జెటిక్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు ఎంత గైడెన్స్ కి దూరం కాదు, మనిషికి దూరంగా ఉన్నా సరే జూమ్ కి, మీరు ఇక్కడ, నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఎక్కడో 200 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు ఉన్నారు, అయినా సరే ఈ జూమ్ ద్వారా మనం ఎదగొచ్చు. ఏకలవ్యుల్లాగా తెలుసుకోవచ్చు. అంతా ఇక్కడే ఉంది, మ్యాజిక్ అంతా, మిరాకిల్స్ అంతా ఇక్కడే ఉందన్న విషయం తెలుసుకోవాలి. దాన్ని గైడ్ చేసేటువంటి గైడెన్స్ దగ్గర మనం ఉండాలి. అది చాలా ప్రాణం, ఆక్సిజన్ అది. ఫ్రెండ్స్, ఈ రోజు చాలా చక్కటి విషయాల్లో ఈ ఫస్ట్, దిస్ ఈజ్ ఫైనల్, నేను మనీకి ఇబ్బంది పడని స్టేజ్కి వెళ్ళాలి. ఒకవేళ ఈ కంపెనీ అది ఇస్తుంది అని అనుకుంటే, ఈ కంపెనీలో నన్ను టాప్ లెవెల్కి చేర్చేది ఎవరు, ఇంకంతే. రెండవది పాయింట్. థర్డ్ది, మరి అక్కడ ఆ కోచ్ దగ్గర, ట్రైనర్ దగ్గర నేను వెల్ గా ట్రైన్ అప్ అవ్వాలంటే ఏ ప్రాసెస్, రోజు వచ్చి బ్యాట్ తోటి ప్రాక్టీస్ చేయాలా, రోజు నేను గ్రౌండ్ లో పరిగెత్తాలా, ఏమైనా యోగాసనాలు చేయాలా, ఏం చేయాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఇది థర్డ్ది. ఓకేనా, 1 2 3 డన్. ఇది ఒకసారి మీరు ముందు బెంచ్లో కూర్చోవాలి. ముందు బెంచ్ అంటే అర్థం ఏంటి, అమ్మటే ఎంతమందికి అర్థమైంది, హార్ట్ ఇచ్చిన వాళ్ళకి అర్థమైంది ముందు బెంచ్ అనగా. కళ్యాణ్ గారు, వీరజ్ గారు, వసంత గారు, శాంతి గారు, శోభ గారు. ఉమ్. శోభ గారు చెప్తారా ముందు బెంచ్ అంటే ఏంటి? అనిత గారు ట్రై చేయండి, చూద్దాం. శోభ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమ్. ఒకటి వీడియో ఆన్ చేయాలి సార్. నెక్స్ట్ వెంటనే రియాక్షన్స్ కూడా ఇవ్వాలి ఏదైనా చెప్పినప్పుడు. ఆ, ఇది ముందు బెంచ్లో ఉండడం. మేడంకి అప్లాస్ ఇద్దాం. గుడ్, వెరీ గుడ్. అందరికి వీడియో ఆన్ చేయడం కుదరకపోవచ్చు, మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. ఉమ్. కొంతమంది బైక్ మీద ఉంటారు, కొంతమంది రెడీ అవ్వరు, పని చేస్తుంటారు, అయినా సరే సంపాదించవచ్చు. ఉమ్. అట్లా, కానీ మాక్సిమం ఎక్కువ ముందు బెంచి ఉండడానికి ట్రై చేయాలి. ఇది సిన్సియారిటీ.
ఓకే. సీరియస్నెస్ సీరియస్నెస్ అంటే ఉమ్, ఎవరు ఇది కూడా గుర్తుందన్న వాళ్ళు హార్ట్ ఇవ్వండి. ఉమ్, కుమార్ గారు ట్రై చేయండి. గుడ్ మార్నింగ్ సార్. సీరియస్నెస్ అంటే వినడము, నోట్ చేసుకోవడం సార్. బా అయితే నేనే ఇంకా అప్డేట్ అవ్వాలి చాలా. మీరు ఎప్పుడు రెడీగా ఉన్నారు, మీరు ఎంత చెప్పిందంతా నేర్చేసుకుంటున్నారు. నేను ఇంకా ఇంకా మోర్ బుక్స్ చదవడం. అవునా, రెండు చదవాలి మనం అప్డేట్ అవ్వాలంటే. ఒకటి పుస్తకం, ఇంకోటి మస్తకం. ఉమ్, ఎక్కువ మందిని చదవాలి, ఎక్కువ పుస్తకాలు చదవాలి. అప్పుడు అప్డేట్ అవుతుంటాం, ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో లీడర్షిప్ వస్తూ ఉంటది. మనసుకి జ్ఞానం వచ్చిందంటే, మస్తకంలోకి ఎక్కిందంటే పుస్తకం నుంచి మనకి మన మాటలు అదే విధంగా తయారైపోతూ ఉంటాయి. మరి నేను ఆ, ఎప్పుడైతే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నానో అప్పుడు నా ఫ్రెండ్స్ తో నేను మాట్లాడే ఆ పదాలు, తీరు, టాపిక్లు అన్ని మారిపోయినాయి. నాకు బాగా గుర్తు, మా ఇంటర్లో, డిగ్రీలో మేము ఏమేమి మాట్లాడుకున్నాం ఎలా ఉండేది. కానీ ఆ తర్వాత పుస్తకాల మీద ప్రేమ పెరిగినప్పుడు, ఆ సరస్వతి మనలోకి ఎంటర్ అయినప్పుడు, ఇక వాక్కులన్నీ మారిపోతాయి. మొత్తం జీవితానికి ఉపయోగపడేవే ఉంటాయి. ఇక లైఫ్ అక్కడి నుంచి చేంజ్ అవుతుంది. సరేనా? సరే, అప్డేట్ అవ్వడం గురించి చెప్తున్నాను. పుస్తకాలు, మస్తకాలు. మస్తకాలు అంటే మైండ్, అందరినీ చదవడం. అప్పుడు నేను ఎప్పుడైతే ఆ 250లని రీచ్ అవుతుంటానో, 500s రీచ్ అవుతుంటానో, అప్పుడు నాకు గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అర్థమవుతూ ఉంటాయి. వాళ్ళకి నేనేం చెప్పాలి అనేది అప్పుడు నాకు ప్రాక్టీస్ అవుతుంటాను. అప్పుడు నేను అప్డేట్ అవుతూ ఉంటాను. అందుకే మనల్ని కస్టమర్లని రీచ్ అవ్వాలి. కల్పన గారు, సువర్ణలత గారు, కస్టమర్స్ ని ఎంత ఎక్కువ కస్టమర్స్ ని రీచ్ అవుతూ ఉండాలి. వాళ్ళకి ఆరోగ్యం గురించి అవసరమా, లేకుంటే ఆర్థికం గురించి అవసరమా, లేకపోతే ఇప్పుడే ఆల్రెడీ అనారోగ్యం ఉందా, ఏమైనా ఫేస్ చేస్తున్నారా, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి డైట్ ప్లాన్ చెప్పాలి, నేను ఏమేమి తెలుసుకోవాలి అనేది మొత్తం అక్కడ మనకి రియాలిటీ వచ్చేస్తుంది. అప్పుడు మనం తయారవుతాం బాగా. రాజమౌళి చూడండి, ఇంకా వినంగా ఆ చిన్న చిన్న డైరెక్టర్లతోటి మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. ఇంకా వినంగా తెలుసుకుంటూ ఉంటాడు. అప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాం. ఓన్లీ ఒక వ్యక్తి నుంచే అంటే కాదు, ఓన్లీ హరిప్రసాద్ నుంచి, ఓన్లీ సీనియర్ చెప్పినటువంటి పీపీటీ నుంచి కొంతవరకు ఒక 50%, ఇంకా 50% మొత్తం మస్తకాల నుంచే. పీపుల్స్ ని స్టడీ చేయాలి, కస్టమర్స్ ని స్టడీ చేయాలి, వాళ్ళకున్న అవసరాలను స్టడీ చేయాలి, వాళ్ళు ఎక్కడ ఒప్పుకున్నారు, వాళ్ళకి ఏ విషయం నచ్చింది వివాలో, వాళ్ళ జీవిత అనుభవం ఏంటి, అది తెలుసుకోవాలి. ప్రీమియం ప్రోడక్ట్ అయినా సరే, ఏముందండి తాగితే అయిపోతుంది, 30 రోజులు కూడా రాదు పాలసీ, దీనికి 3,000 ఎందుకు అని అంటారు కొంతమంది. ఇది మహాత్భాగ్యం. నిన్న ఎవరో చెప్పారు, వెళ్ళగానే స్వీట్ ఇచ్చారు అన్నది ఎవరు, మీరేనా జానీ గారు? ఉమ్, అది అసలు లోపల నాకే వెళ్తే నాకు ఆ స్వీట్ ఇచ్చినట్టు అనిపించింది. ఆ గౌరవం నాకే దక్కింది అనిపించింది. ఎందుకంటే నేను, ఆ గర్వం ఉంటుంది, ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉంటుంది. నేను సెలెక్ట్ చేసుకున్నాను, నేను ఆ ఎగ్జిక్యూటివ్ ట్రైన్అప్ చేశాను, ఆ ఎగ్జిక్యూటివ్ సక్సెస్ అయ్యారు. ఎలాంటి సర్ఫ్ తీసుకెళ్తే స్వీట్ ఇస్తారా, సోప్ తీసుకెళ్తే స్వీట్ ఇస్తారా, గిన్నెలు, డ్రెస్సులు ఇస్తే స్వీట్ ఇస్తారా? అందరు చిన్న చిన్న ప్రొడక్ట్లని వాళ్ళ దాంట్లో అయితే 100 ఉన్నాయండి, 150 ఉన్నాయి, ఏదో ఒకటి తగలకపోద్దా? అమ్మ మీకు ఇంత అమ్ముతున్నారు కదా, ఈ 100 రూపాయలకి 50 రూపాయలకి ఎంత వస్తుంది అంటే 2 రూపాయలు, 3 రూపాయలు. 2 రూపాయలు, 3 రూపాయలు ఖచ్చితంగా తలుపు తట్టాల్సిందే. అక్కడ ఉన్న పర్సన్ కి, ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీకి చెప్పాల్సిందే, నోరు తెరవాల్సిందే, చెప్పాల్సిందే, మా సోప్ బాగుంటుంది, ఆర్గానిక్ సోపు అని. నీ చెప్పే మాటకి ఎంత వాల్యూ ఉంది. ఒక డాక్టర్ చేయి పట్టుకుంటే ఇంత అని ఉంటుంది, వాల్యూ ఉంటుందా లేదా? ఒక డాక్టర్ ఇంజెక్షన్ కి, ఒక డాక్టర్ ఓపీకి ఒక కాస్ట్ అనేది ఉంటుంది.
నా యొక్క డిస్ట్రిబ్యూటర్ ప్రెజెంటేషన్ వాల్యూ కనీసం 500 రూపాయలు ఉండాలన్నారు అభిలాష్ గారు. ఒక్క వ్యక్తి దగ్గర నోరొప్పితే అతని డైలీ కాస్ట్ ఒక 500 రూపీస్, 2 ప్రోడక్ట్లు వస్తే 1000 రూపీస్ ఉండాలి అని అన్నారు. సో ఇక్కడ మన వాల్యూ అనేది ఎంత ఉంది, కాస్టే కాదు దానికి ఎంతో గౌరవం ఉన్నది. వస్తే స్వీట్ ఇచ్చారు, థ్యాంక్ యూ, మీరు ఉండడం వల్ల మా వాడికి సెల్స్ డౌన్ అయిపోయినాయి, బ్లడ్ సెల్స్ తీవ్రం ఎక్కువ అయిపోయినాయి, చాలా థ్యాంక్ యూ అని అన్నవాళ్ళు, మా లోపల పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ అంతా పోయింది, ఎంత ఉండాలో అంతకు వచ్చేసింది, బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది, బ్యాలెన్స్ లోకి వచ్చింది, థ్యాంక్ యూ అనేవాళ్ళు. నిన్న వెల్నెస్ దాంట్లో పెట్టిన ఎంతమంది ఆ 3 వీడియోస్ చూశారు? 3 వీడియోస్ వెల్నెస్ దాంట్లో ఉన్నారా మీరు? ముందు బెంచీలో ఉండాలి మీరు, ముందు బెంచీలో వెల్నెస్ అనేటువంటి గ్రూప్ లో ఉన్నారా? వాట్సాప్ గ్రూప్ లో ఐలయ్య గారు ఉన్నారా మీరు? ఒకసారి సీనియర్లో చెక్ చేయండి. నేను చూశాను కదా ఓకే అని అనుకోవడానికి లేదు. నిన్న టైం కుదరలేదంటే ఈ రోజైనా రేపైనా దానికి కనీసం ఒక 1 అవర్ పడుతుంది, 40 మినిట్స్ 1 అవర్ ముందు పెట్టుకొని చక్కగా వినండి. మన గురించి మనం తెలుసుకోవాలి, మన శరీరం గురించి, మన మనసు గురించి, మన బుద్ధి గురించి, మన ఆత్మ గురించి. అంటే ఆత్మ అంటే ఆలోచన శక్తి అని అర్థం, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆత్మ అంటే ఆలోచన శక్తి, అణువులో దాగి ఉన్న ఆలోచన శక్తిని ఆత్మ అంటాం. ఒక సోల్ పవర్ ఉంటుంది. ఓకే, వీటి గురించి మనమే తెలుసుకోవాలి. మన శరీరం గురించి నేను నిన్న 3 వీడియోలు పెట్టాను. తరచుగా కాళ్ళు స్వెల్లింగ్ అనేది ఎందుకు వస్తుంటుంది, బాడీ స్వెల్లింగ్ అనేది ఎందుకు వస్తుంది, వాటర్ కంటెంట్ ఎందుకు పెరుగుతుంది? ఇది ఈ రక్తనాళంలో రక్తం ప్రవహించడంలో ఏమన్నా లోపం ఉన్నా, అడ్డుపడుతూ ఉన్న బ్యాడ్ ఫ్యాట్ అనేది, ఈ బ్యాడ్ ఫ్యాట్ ని కరిగించడం, క్లియర్ చేయడం, క్లెన్జింగ్ చేయడం ఎంత అవసరమో పల్స్ కాఫీ అండ్ కేర్. చెడు రక్తము పైకి కూడా మళ్ళీ వెళ్ళాలి, వచ్చిన రక్తము మళ్ళీ చెడుని తయారు చేస్తుంది, ఆ చెడు పైకి వెళ్ళకుండా అక్కడే ఉంటే బరువు పెరగడం అనేది తగ్గుతూ ఉండాలి. ఇంకా ఓవర్ గా కలర్ కూడా మారుతుంది కాలు లావ్ అయిపోతుంది అంటే, ఎందుకంటే పైన ఏమైనా డ్యామేజ్ అయినా కూడా మొత్తం గ్రావిటేషన్ దాని ఎఫెక్ట్ అంతా కాళ్ళ మీదే పడుతుంది. కాళ్ళ మంటలు కావచ్చు, తీపులు కావచ్చు, నొప్పులు కావచ్చు. అంతెందుకు కంటికి నిద్ర లేకపోయినా కాళ్ళు గుంజుతాయి, అవునా కాదా? కంటికి ఇక్కడ నిద్ర లేకపోతే, ఇక్కడ మనసు అలసిపోతే పాదాలు గుంజుతాయి, కాళ్ళు గుంజుతాయి. చూడండి, శరీర వ్యవస్థ అంతా హోలిస్టిక్గా కాదా? అంటే సంపూర్ణం. ఇక్కడ తీగలాగితే అక్కడ కదులుతూ ఉంటుంది. ఈ ప్రపంచమే బటర్ఫ్లై ఎఫెక్ట్ తోటి ఉంటదంట. అంటే ఎక్కడో చిన్న మార్పు జరిగితే ఆ మార్పు యువతల ప్రపంచం మీద కూడా పడుతుందంట. ఇంక మరి మరి మన చిన్న ఆలోచన మన జీవితం మీద పడదా? ఎక్కడో కాలేయంకి డిస్టర్బ్ అయిపోతే కళ్ళు 2 డిస్టర్బ్ అయిపోతాయి. కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతే కళ్ళకి, కాళ్ళకి లోపల వాటర్ కంటెంట్, బ్యాడ్ కంటెంట్ పెరుగుతూ ఉంటుంది, యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది. హార్ట్ పంపింగ్ సరిగ్గా ఉండాలి, ఐపల్స్ ఎంత మేలు చేస్తుందో. ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. ఇది మీరు వింటే మీకు ఒక ఐడియా వస్తుంది. అంతకు ముందున్న నా ఐడియాకి ఎరుకకి ఇంకొంచెం ఎరుక పెరిగింది, లైట్ పెరిగింది. అందుకనే మీ అందరికి కూడా ఆ అవగాహన కలగాలని నేను అందులో పెట్టాను. ఇది బెస్ట్ ట్రైనింగ్ అనుకుంటున్నారా లేదా సునీల్ గారు? మనం చిన్నప్పుడు ఏమన్నా సైన్స్ చదివామో లేదు తర్వాత సంగతి. ఇప్పుడైతే మన సైన్స్ మనం చదవాలా వద్దా? ఎలా ట్రైనప్ అవుతాం మనం? ప్రత్యేకంగా కొన్ని వేలు పెట్టి వెళ్ళి క్లాస్లో కూర్చోవాలా ఇప్పుడు కూడా? మరి మన సంసారాలు, మన పనులు, మన ఉద్యోగ బాధ్యతలు, వ్యాపారాలు ఎవరు చేయాలి? అందుకని అవన్నీ చేసుకుంటూనే మనల్ని మనం ట్రైనప్ చేసుకొని సంపాదించే టాలెంట్ని పెంచుకోవడం అనేది వివా ఇచ్చిన గొప్ప సదవకాశం. దానికి థ్యాంక్స్ టు వివా కదా ఇది. సో మనం ట్రైనప్ అవుతూ ఉండాలి. ట్రైనప్ అవ్వకుండా టాలెంట్ పెరగదు, టాలెంట్ పెరగకపోతే టీం బోనస్ రాదు.
అడ్డిమరి గుడ్డిసూట్లో ఏది తగలదు అన్నిటికీ. అందుకే ప్రయత్నం ద్వారానే ఒక వ్యక్తి రాశారు, వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పిందంతా ఇదేనంట. అదే వాసిష్ఠ రామాయణం. ప్రయత్నం చేతనే ప్రతి ఒక్కరు మహర్షులయ్యారు, ఋషులయ్యారు. ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిందే అనేది. మనం ఏ ప్రయత్నం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 4వ పాయింట్. మళ్ళొకసారి చెప్తున్నాను. మొదటి 3 పాయింట్లు. వాట్ ఈస్ ఫైనల్, విచ్ ఈస్ ఫైనల్? నా ఆరోగ్యము, నా ఆర్థికం. ఇంకొంచెం అడిగేసి అందరితోటి నా అనుబంధాలు. మన కుటుంబమే కాదు, సంఘంలో కూడా మంచి గౌరవం. ఇది థర్డ్ స్టెప్. ఓకే. అదే. ఇప్పుడు నేను అందుకే మళ్ళీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందరూ బిజీగా ఉంటారు కదా! ఒక్కసారి ఏం చేస్తారంటే, ఆరా పవర్ గ్రూప్, అది చక్కటి మోటివేషన్ గ్రూప్ అండ్ వెల్నెస్ గ్రూప్. ఇది హెల్త్‌కి సంబంధించిన మోటివేషన్. అదేమో మైండ్‌ఫుల్‌నెస్‌కి సంబంధించిన మోటివేషన్. అండ్ వర్క్‌కి సంబంధించిన మోటివేషన్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. 250, 500, లక్పతి అండ్ డైలీ తమ వర్క్‌ని చెక్ చేసుకునే స్క్రమ్ పీపుల్. ఈ 4 ఇంపార్టెంట్ గ్రూప్స్ ఇవి. దీంట్లో మీ పెరల్స్‌ని, రూబీస్‌ని అడిగి మీరు యాడ్ అవ్వండి. అప్పుడు అక్కడ ట్రైనింగ్ ఉంటుంది. ఇదంతా ట్రైనింగే. ఇప్పుడు ముందు బెంచ్‌లో కూర్చోది చెప్పడం ట్రైనింగ్. తెలియకుండా మనం నేర్చుకుంటాం. తర్వాత నేర్పుతాం అంతే. ఈ డిజిటల్ ప్రపంచంలో మనం దాన్ని క్రియేట్ చేసుకోవాలంటే, నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకోవాలంటే తెలియకుండానే మనం ట్రైనింగ్‌ని తీసుకుంటూ ఉంటాం. రైట్. సో, ఇక్కడ ఏ పాయింట్ దగ్గర ఉన్నాం? ఫస్ట్‌ది విచ్ ఈస్ రైట్. ఆర్థికం, ఆరోగ్యం. 4th పాయింట్. హెల్త్ విషయంలో ఒక్కటే బండ గుర్తు పెట్టుకోండి. నేను సరైన వెయిట్ ఉండాలి. ఉండి తీరాల్సిందే స్లిమ్‌గా. నేను నా హైట్‌కి తగ్గ వెయిట్ ఉండి తీరాల్సిందే. దానికి సంవత్సరం బట్టి, 2 సంవత్సరాలు బట్టి. ఓ 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోండి. 2025 నుంచి 2030 వరకు పెట్టుకోండి. ఆర్థికంగా బలపడాలి, ఆరోగ్యంగా కూడా ఫిట్‌నెస్ ఉండాల్సిందే. దానికి ఏమేమి అవసరమో అన్నీ కూడా ఫుడ్‌కి సంబంధించినవి గానీ, యోగాకి సంబంధించింది, ఇంకా ఏదైనా సరే. ఈ 2 ముఖ్యం. 2 కళ్ళ లాంటివి ఈ ప్రపంచంలో. ఓకే. ఇది. ఆ తర్వాత దీనికి ఏదేది ఉపయోగపడుతుంది? ఎవరు ఉపయోగపడతారు? ఏ స్నేహం ఉపయోగపడుతుంది? ఏ గైడెన్స్, ఏ మెంటర్, ఏ ట్రైనింగ్ ఇది. వాళ్ళు చెప్తున్న ప్రాసెస్ ఏంటి? పక్కా ఈ ప్రాసెస్ అనేది వాయిదాలు వేయకుండా ఉండాలి. అయితే ఈ 4వది, ఈ వాయిదాలు వేయకుండా ఉండి ఎప్పుడు ట్రైనింగ్‌లో ఉండాలి అనంటే, నేను ఆ యొక్క టీచర్ చెప్పింది సక్సెస్ కావాలి అనంటే, ఈ పిల్లవాడు ఆ హోంవర్క్ చేయగలగాలంటే, ఏ లైఫ్ స్టైల్‌ని నేను మెయింటైన్ చేయాలి. ఇది ఫోర్త్ వన్. అంటే నా సమయాన్ని నేను ఎలా ప్లాన్ చేయాలి? మీరు 5 గంటలని ప్లాన్ చేశారా లేదా? తర్వాత 7ని, తర్వాత 8ని, తర్వాత 9ని, తర్వాత 10ని. లేకపోతే ఇంక రోజులు గడుస్తూనే ఉంటాయి సార్. మేము వెళ్లి అక్కడ ఉద్యోగం దగ్గర కూర్చుంటే చాలు. నెలకు ఆ జీతం వస్తది. లేకపోతే భోజనం టైం అవుతుంటది. మనం పక్కా బ్రషింగ్ చేయడానికి ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు కదా! అట్లాగే మిగతాయన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడు ప్లాన్ చేయాలి బ్రషింగ్ చేయడాన్ని? చిన్నప్పుడు చేయాలి. బ్రష్ చేసావా? బ్రష్ చేసావా? బ్రష్ చేసావా? ఎలా బ్రష్ చేసావు? అని దగ్గరుండి అమ్మ నేర్పితే అప్పుడు బ్రషింగ్ అనేది ఇంక ఆ తర్వాత ఎప్పుడైనా సరే బ్రషింగ్‌కి ప్లాన్ అవసరం లేదు కదా! ఎవరైనా కలిసినప్పుడు బ్రష్ చేసావా అని అడుగుతామా? అడగం. సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటది. ఎందుకంటే అది అలవాటైన పని. ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నావు అన్నాడు. అయితే ఏదో అలవాటు కాని పని అలవాటు చేసుకోవాలి. రోజు పదే పదే గుర్తు చేసుకోవాలని అర్థం. లేకపోతే అది జీవితంలో అలవాటు అవ్వదు. ముచ్చటే లేదు. దాన్నే ట్రైనింగ్ అంటాం. అలా తప్పకుండా అలవాటు చేసుకోవాల్సినవి ఇండస్ వివాలో ఏంటివి? దీన్ని
రొటీన్ అంటారు. రిజల్ట్ ఇచ్చే రొటీన్ అనేది చాలా 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 కంపల్సరీ. లేదు నాకు ఫంక్షన్లు ఉన్నాయండి, అది ఉంది, నాకు ఈరోజు హెల్త్ బాగాలేదు కాబట్టి బ్రష్ చేసుకోలేదు, ఫంక్షన్ ఉంది కాబట్టి బ్రష్ చేసుకోలేదు, ఈరోజు ఎగ్జామ్ కాబట్టి బ్రష్ చేసుకోలేదు, ఏదైనా సరే అడ్డు ఉంటుందా దానికి? అడ్డు ఉండదు. ఎందుకంటే టిఫిన్ చేయాలి కాబట్టి, భోజనాలు చేయాలి కాబట్టి, నలుగురిలోకి వెళ్ళాలి కాబట్టి, అంత అర్జెన్సీని క్రియేట్ చేసుకొని నేర్చుకొని అలవాటు చేసుకొని ఉన్నాం. పేస్ట్ అయిపోతుంటేనే ఎమ్మటే ప్లాన్ చేస్తూనే ఉంటుంది పేస్ట్ కోసం. సోప్ అయిపోతూనే సోప్ కోసం ప్లాన్ చేస్తూనే ఉంటుంది. ఇది దైనందిన జీవితంలో ఎంత ఇంపార్టెంటో, నా సంపాదనకి ఇది ఇంపార్టెంట్ అనుకున్నది అంత రొటీన్ గా చేసుకుంటూ వెళ్ళాలి. మరి జీతం దగ్గర ఆయన చెప్పట్లేదు కదా అంటే, ఆయన చెప్పడు, చేయిస్తాడు అంతే. ద పవర్ ఆఫ్ జాబ్ అది, ద పవర్ ఆఫ్ ఉద్యోగం. భయపడుతూ వణుకుతూ పరిగెత్తాల్సిందే, షటర్ తీసి కూర్చోవాల్సిందే. యజమాని వచ్చేసరికి అన్ని ఊడ్చి క్లీన్ చేసి కూర్చోవాల్సిందే. గంట కొట్టే పని అంటే పీఈటీ పరిగెత్తాల్సిందే. అటెండెన్స్ రిజిస్టర్ రాసి ఉంచాలంటే ఉంచాల్సిందే. యజమానికి నచ్చకపోతే ఇంకో ప్లేస్మెంట్ ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇక్కడ కూడా రొటీన్ జరుగుతుంది, కానీ ఆ జీతం భయమే చేయిస్తుంది మొత్తం, ఆ ఈఎంఐలే చేయిస్తాయి. మరి అంత ఉత్సాహంగా ఎట్లా చేయగలుగుతున్నాడు? అంత బోర్ కొట్టినా అంత నచ్చకపోయినా ఎలా చేయగలుగుతున్నాడు అంటే, నేను ఈ పని చేస్తే ఖచ్చితంగా నేను 30 రోజుల తర్వాత నా చేతిలోకి మనీ వస్తుంది అనేటువంటి ఫుల్ కాన్ఫిడెన్స్. ఇట్లా కళ్ళు మూసుకుంటే కనబడుతుంటది, యజమాని ఇస్తున్నట్టు 20,000 పట్టుకుంటున్నాం. ఇక్కడ అది వస్తుంది అనేటువంటి పరిపూర్ణ విశ్వాసం అనేది లేక, కాన్ఫిడెన్స్ లేకపోవడం, అడుగు అడుగునా కూడా నెగిటివ్ ని చూస్తూ కూర్చోవడం. నేను పిలిస్తే రాలేదు, వీళ్ళు చెబితే వీళ్ళు కొనలేదు అనేటువంటిది. లేకుంటే ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేదు, లేకుంటే ఈ మనీ అంత పెద్దగా అవసరం లేదు, ఇలాంటి ఎన్నో కారణాలు ఉంటాయి. పదే పదే ప్రయత్నించడము, నేను నేర్చుకుంటున్నాను, ప్రతి కస్టమర్ నాకు ఒక పుస్తకము అని ఇందాక నేను చెప్పాను కదా, పుస్తకము మస్తకం. బిజినెస్ లో ఎదగాలంటే వ్యాపార దక్షత అనేది అవసరం. ఆ వ్యాపార దక్షత కోసం నేను ఏం పని చేస్తున్నాను, ఏ రొటీన్ ని క్రియేట్ చేసుకున్నాను అనేది చాలా ముఖ్యం. రొటీన్ గా ఉండేవాళ్ళు ముందు బెంచీలో, వాట్సాప్ లో కానీ జూమ్ లో కూడా ముందు బెంచీలో ఉండేవాళ్ళు అతి తక్కువ మంది. డ్రీమర్స్ ఎక్కువ మంది, కానీ ముందు బెంచ్లో ఉండేవాళ్ళు అతి తక్కువ మంది. కొద్దిగా పాజిటివ్ రాగానే ఇక అప్పటిదాకేమో చక్కగా ర్యాంకు గురించి ఆలోచించి ఈ ప్రపంచంలోనే ఆనందంగా ఉండేవాళ్ళు ఒకరినొకరిని వేలెత్తి చూపించుకోవడం, నా సీనియర్ ఇట్లా, వీళ్ళు ఇట్లా అనేటువంటి అనవసరమైనటువంటి ఫోన్లో సంభాషణలు, చర్చలు. మన దగ్గర ఏం ఫోన్ ట్యాపింగ్ ఏముండదు. ఎవరు ఎవరిని తిట్టుకుంటున్నారు, ఎవరు ఎవరి మీద ఫైటింగ్ చేసుకుంటున్నారు, ఎవరు మూడో వ్యక్తి గురించి, మూడో వ్యక్తి గురించి అసలుకి వద్దే వద్దు అసలు. శేఖర్ కమ్ముల ఏమంటాడు డైరెక్టరు, ఇది ఉంటే సమాజానికి ఉపయోగపడదు, ఆ డైరెక్టర్ ఇట్లా తీయకుండా ఉంటే బాగుంటుంది, నేను మాత్రం అట్లా తీయను, ఫ్యామిలీ హాయిగా కూర్చొని చూసేటట్టే తీస్తాను. అంతే, ఇతనే మూడో వ్యక్తి గురించి ఆలోచించలేదు, ఏం చేయకూడదో తెలుసుకున్నాడు అంతే. అంతవరకే, అంతవరకే. అంతేగాని ఆ చర్చలు కాస్త ఎటుపోతుంది అని అంటే, మాటలు 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 ఎదుటి వ్యక్తి మోటివేషన్ కాదు, ముందు మనల్ని చేస్తాయి మోటివేషన్. చూడండి, ఈ రెండు చెవులని క్లోజ్ చేసి మన మాటలు మనకు వినపడలేదు అనుకోండి, మనకు మాట్లాడబుద్ధి కాదు. ముందు మన మాటలను ఎవరు వింటారు? మనమే వింటాం. మన మాటలు మనకు వినపడకపోతే మనకు మాట్లాడబుద్ధి కాదు. ముందు మన మాటలు మనల్ని మోటివేషన్ చేస్తాయి. ఇప్పుడు నా మాటలు మీకు నచ్చితే ఈ 5 to 6 సక్సెస్ అవుతుంది, తర్వాత 7 to 8 సక్సెస్ అవుతుంది, 8 తర్వాత కూడా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ మాటలు కనుక
మోటివేట్ చేయకపోతే ఏమవుతుంది? తర్వాత అంతా ఫెయిల్యూరే వస్తుంది. నేను ఏదైతే మీకు చెప్తున్నానో అది నన్ను బాగా మోటివేట్ చేయాలి. తర్వాత కూడా నాకు ఉపయోగపడాలి. ముందు నాకు సంబంధించిన విషయం, నా మాటలు ఎవరికి సంబంధించిన విషయం? నాకు సంబంధించిన విషయం. అందుకే నాకు ఎవరైనా టైం ఇచ్చినప్పుడు నాకు ఉపయోగపడేవే మాట్లాడతాను. అంతే. అప్పుడు అది నాకు ఉపయోగపడుతూ ఉంటుంది. నా డైలీ సక్సెస్‌కి ఉపయోగపడుతుంది. మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే సమయస్ఫూర్తి, కామన్ సెన్స్, సిక్స్త్ సెన్స్. మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం. ఇంకొకరి గురించి గాని, మన గురించి గాని నీరసంగా మాట్లాడినా అది మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే? మనం ఎప్పుడు కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి. పాజిటివ్‌గా మాట్లాడాలి. ఏకీభవిస్తున్నారా ఇది రైట్ అని? మనం ముందుకు వెళ్ళడానికి. లక్ష్మీదేవికి ఇష్టం ఇవన్నీ. ఎవరు లక్ష్మీదేవి? మన టీమ్ మెంబరా? పార్వతి, సరస్వతి, లక్ష్మి. చాలా ఇష్టం. ఈ ధైర్యం ఎక్కడ ఉంటుందో, ఈ పాజిటివ్నెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది, నెలకొని ఉంటుంది లక్ష్మి. అంతే, ఇక డోకా ఉండదు. ఫస్ట్ స్టెప్ లో 4వది ఏంటి? ఆ ప్రాసెస్ కి సూటబుల్ యాటిట్యూడ్, సూటబుల్ జీవన విధానము. 4వది సూటబుల్ జీవన విధానం. ఫస్ట్ శుభ్రత. ఫస్ట్ లెవెల్లో ఒక 2-3 లెవెల్స్ చెప్తాను. ఫస్ట్ లెవెల్లో శుభ్రత, జీవన విధానంలో శుభ్రత. మనము ఈ శుభ్రతని చాలా వరకు కలిగి ఉండాలి. అది దేహ శుభ్రత కావచ్చు, నోటి శుభ్రత కావచ్చు, పేగు శుభ్రత కావచ్చు, మనం ఉండేటువంటి ఏరియా కావచ్చు. శుభ్రతకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. నీట్నెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఇది మన జీవన విధానాన్ని బాగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే శుద్ధి ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి. రెండవది ప్రశాంతత. ఎక్కువ ప్రయారిటీ ప్రశాంతతకి ఇవ్వాలి. శుభ్రతకి తినే పదార్థం శుభ్రంగా ఉండాలి, ఉండే తీరు శుభ్రంగా ఉండాలి. ఈ బాడీ ఎప్పుడు ఆయిల్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. శుభ్రత అనేది మీరు బయట నుంచి రాగానే అట్లా కొంచెం ఫేస్ వాష్ చేసుకోండి. ఎమ్మటే ఎక్కడ లేని ఎనర్జీ అనేది మళ్ళీ వస్తుంది, మళ్ళీ స్టార్ట్ అయినట్టు ఉంటుంది రోజు. పిల్లవాడిని అందుకని అర్ధగంటకి 45 నిమిషాలకి ఒకసారి నీళ్లు అట్లా చల్లుకోవాలి. నీళ్ళకి విద్యుదయస్కాంత శక్తి ఉందని తెలుసా మీకు? నీటితోటి ఎంతగా మనం శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటే అంత ఆరా పవర్ డెవలప్ అవుతూ ఉంటుంది. మీకు ఇష్టం లేని, అవసరం లేని విషయాలు ఏమైనా చెప్తున్నానా? చాలా అవసరం ఇవి, చాలా అవసరం. మనీ అనేది చెట్టు కొమ్మకు చివర వచ్చినటువంటి పండు లాంటిది. చెట్టు కొమ్మకి చివర వచ్చింది పండు మనీ అనేది. మనం కోరుకున్న ఇల్లు, కారు, ఎవ్రీ మంత్ 1 lakh, అదంతా చెట్టు కొమ్మకు చివర ఉన్న పండు. ఇక్కడ వేర్లున్నాయి, బీజం ఉంది, విత్తనము, మొక్క, మొలక ఎంతో ఉంది. కలుపు మొక్కలు తీయడం, సాగు, ఇదంతా చేస్తే ఆ తర్వాత వచ్చే ఫైనల్ ఫ్రూట్ ఇన్కమ్. ఈ జీవన విధానం అనేది ఉంది చూసారా, ఇది మెయిన్. రొటీన్ ని దెబ్బ తీసుకోకుండా చూసుకోవడం.
ఆ రొటీన్లో ఈ శుభ్రత అనేది. రెండవది ప్రశాంతత. మన మాటలే మన ప్రశాంతతకి మూలాలు, వేర్లు. ఎదుటి వ్యక్తితోటి మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటి? మనతోటి మనం మాట్లాడుకుంటున్నట్టు. మనతోటి మనం మాట్లాడుతున్నట్టు. నాతోటి మీరు ఎవరైనా మాట్లాడితే నేను మీతోటి ఎంత చక్కగా మాట్లాడి పవర్ఫుల్గా పాజిటివ్గా మాట్లాడితే మీ యొక్క ఆత్మోన్నతి, వ్యాపారోన్నతి గురించి మాట్లాడితే నాకు అంత ఆ తర్వాత సమయం అంత సద్వినియోగం అవుతుంది. నాకు నేను చెప్పుకుంటున్నట్టు అవన్నీ. లేకపోతే తర్వాత ప్రాణం అంతా ఆరాపవరంతా క్షీణించిపోతుంది. వాళ్ళకి చెప్పిందేమో సంగతి కానీ వాళ్ళది ఏం విన్నామో కానీ మన పని మాత్రం మొత్తం క్షీణిస్తుంది. టైం అంతా దెబ్బతింటది, డ్యామేజ్ అయిపోతుంది. సమయాన్ని కరెక్ట్ గా వాడుకోవడమే సిక్స్త్ సెన్స్. ఇంకా సెవెంత్ సెన్స్ కూడా అదే, సమయమే. అది ఫోర్త్ డైమెన్షన్ కి సంబంధించి. ఈ 3 డైమెన్షన్ లోనే మనం డొంకిలు కొట్టుకుంటూ అక్కడక్కడే ఉండకూడదు. సో నెక్స్ట్ లెవెల్ ప్రశాంతత, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత నిన్నటికి ఈ రోజు అప్డేట్ ఏంటి? నిన్నటికి ఈ రోజు అప్డేట్ చెప్పాను కదా. అప్డేట్ అవ్వాలంటే ఏంటని చెప్పాను? నాకు తెలుసు అన్న వాళ్ళు, గుర్తుంది అన్న వాళ్ళు హార్ట్ ఇవ్వండి. డైమండ్స్. పుస్తకం మస్తకం సార్. అది అప్డేట్ అవుతుంటుంది. పుస్తకం నుంచి పీపీటీ చేసి సీనియర్స్ చెప్తుంటారు. కస్టమర్ల నుంచి మాట్లాడుతూ మనం వాళ్ళని స్టడీ చేసి మనం తెలుసుకుంటూ ఉండాలి. నిన్న ప్రోగ్రామ్కి వచ్చారు నాగేశ్వరి గారు. అక్కడ చెప్పిన వాళ్ళందరూ పీపీటీ విన్నారు, ప్లస్ వాళ్ళ షేరింగ్స్ కూడా విన్నారు కదా. అక్కడ వచ్చిన వాళ్ళ వివర్టీసీ యొక్క షేరింగ్లు కూడా ఉన్నారు. అంటే ఎంతో చక్కటి వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకోవడం, వాళ్ళ మనసులో ఉన్నటువంటి అనుభవాలను తెలుసుకోవడం, ఇది చాలా అవసరం. పుస్తకంలో ఉన్నది భౌతిక విద్య, మస్తకాల నుంచి వచ్చేది వాస్తవ విద్య. కుమార్ గారు, ఎట్లా జరిగింది నిన్న ప్రోగ్రామ్? మీకు ఆనందాన్ని ఇచ్చిందా? ఎస్ సార్, చాలా బాగా జరిగింది సార్. మీ టీం వచ్చారా? వచ్చారు సార్. గుడ్. సెలబ్రేషన్ కూడా జరిగిందా? అవును సార్. మీరెవరు ఏంటి అనేది ఒకసారి పరిచయం చేసుకోండి. అంటే మాతో వాళ్ళందరికీ తెలుసు, ఒకసారి. ఓకే సార్, నా పేరు కుమార్ అండి. నేను హైదరాబాద్ తట్టన్నర నుంచి. సో నేను వివాహాలకి రావడానికి గల కారణం అయితే ఫస్ట్ హెల్త్ గురించి వచ్చాను. సో నాకు హెల్త్ చాలా మంచిగా అనిపించింది ప్రోడక్ట్ గురించి. ఇంకా ఆ తర్వాతకి దీంట్లో బిజినెస్ కూడా బాగుంటుంది అనేసి తెలిసి దీంట్లోకి వచ్చాను. అసలు నాకు స్టడీ ఏం లేదండి, వాస్తవం నేను చదువుకుని 5th క్లాస్ మాత్రమే. ఈ రాయడము, చదవడము, ఇలా మాట్లాడడం అనేది నేను ఇప్పుడు ఈ వివాలోనే నేర్చుకున్నాను. థ్యాంక్స్ టు సో థ్యాంక్స్ టు అవును సార్, చాలా థ్యాంక్ యూ సార్. అసలుకి నేను ఇలా ఈ విధంగా మారుతానని నన్ను నేనే ఊహించుకోలేదు సార్ అసలు వాస్తవానికి. అసలు ఒక కొత్త ఏమంటారు, ఒక కొత్త జన్మ అన్నట్టు ఉంటుంది కదా సార్, అట్లా నాకు ఈ వివాలకు రావడం ఒక అదృష్టం. జన్మ స్టార్ట్ అయినట్టే. ప్రతి వ్యక్తికి ఒక 2 జీవితాలు ఉంటాయంట. ఇది కాదు నాకు ఇంకో జీవితం ఉందని తెలుసుకున్న రోజున రెండో జీవితం స్టార్ట్ అయిందంట. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇది కాదు ఇంకోటి ఉంది అని తెలుసు. ఓకే. సో మీరు ఒక బ్లేజర్ వేసుకొని యాజ్ ఎ సీనియర్ గా జూనియర్స్ గైడ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? అది వర్ణించలేని సార్ అసలుకి. చెప్పడానికి వార్త కూడా ఉండేది సార్. నేను అంటే సార్ ఇప్పుడు నాకున్నది వేరే, నా వర్క్ కానీ అంతకుముందు వివాలకు రాకముందుకున్నది అది వేరు. సో ఇందులోకి వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంటుంది అంటే, ఒక బురదలో నుంచి ఒక కమలం ఎట్లా వికసిస్తుందని చెప్తారా మీరు? సేమ్ నేను ఒక బురద అంతకు ముందుకు, వివాలకు రాకముందుకు దాంట్లో నుంచి ఒక కమలం వికసించినట్టుగా నేను ఈ వివాలకు రావడం వల్ల నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ నేను ముందుకెళ్తున్నాను సార్ ఇప్పుడు. లేదంటే ఈ వివాలకు రాకపోతే నా జీవితం అంతా అలాగనే ఉండేదా, బురదలో ఉండేది.
ఎస్. మీరు మనం అప్డేట్ అవుతున్నట్టు మనకు సెల్ఫ్గా అర్థమవుతుంటుంది. కానీ అవతల వాళ్ళకి ఎలా అర్థమవుతుందంటే మన మాటల ద్వారా అర్థమవుతుంది. మరి ఈ మాటలు మారాయా మీ మాట్లాడే విధానం అవును సార్, చాలా సార్. అప్పటికి ఇప్పటికి? అంతకుముందు చిన్న చిన్న విషయానికి ఎక్కువ సీరియస్ అయ్యేది నేను. ఇప్పుడు నా మీద ఎవరైనా సీరియస్ అయినా కూడా నేను కూలుకుంటున్నాను సార్. ఎందుకంటే పదే పదే మీరు చెప్పే ఆ మాటలను బట్టి ఆలోచిస్తూ సో ఎక్కడ ఏమంటారు, ఎక్కడ అణిగి ఉండాలి అనేది, ఒదిగి ఉండాలి అనేది మీరు అంటుంటారు కదా సార్. అవతల వాళ్ళు ఏదైనా కానీ మనం ఓపికతో ఉంటే అంతగా కరెక్ట్గా జరుగుతుంది అని చెప్పేసి మీరు ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు ఏం చేస్తూ ఉంటారు మీ యొక్క నేను ఒక వృత్తి? నేను ఒక చిన్న కిరాణా షాప్ సార్ నాది. ఉమ్, అంతకుముందుకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉండేది సార్. ఉమ్, అక్కడ నుంచి అది స్టాప్ చేసి కిరాణా షాప్ పెట్టుకొని కిరాణా షాప్ చూసుకుంటూ సో ఉమ్. ఇవి నాకు ఏమైనా ఉంటే పనులు చేయడానికి కూడా వెళ్తారా? వెళ్తాను సార్. ఇప్పటికి కూడా వెళ్తాను సార్. ఏం పని చేస్తుంటారు? నేను సెంటరింగ్ వర్క్ సార్ నాది. సెంట్రింగ్ వర్క్. ఓకే. సో ఇప్పుడు అది చేసుకుంటూనే దీది ఫ్లెక్సిబుల్ గా ఉందా మీకు? చాలా సార్. ఈవినింగ్ చేసుకోవడం, మార్నింగ్ వచ్చి వెళ్ళడం, ఇదంతా కూడా. సార్ ఇప్పుడు 500 గా ఉన్నారు. ఇన్కమ్ ఎంత ఉంది? 1,85,000 సార్ ఇప్పుడు. 1,80,000 మీరు తీసుకున్నారు ఇండస్ట్రీ నుంచి. రైట్. సో Yes, sir. ఇప్పుడు టీమ్ తోటి మీరు 1000 ని పూర్తి చేస్తున్నారా? అవును సార్, ఎప్పుడు అయిపోతుంది సార్. నెక్స్ట్ మంత్ లో అయిపోతుంది సార్. నెక్స్ట్ 20 లోపల కంప్లీట్ చేస్తుంది సార్. కంప్లీట్ అవుతుంది. ఓకే. ఒకసారి Yes, sir. కుమార్ గారికి మనం ఆల్ ది బెస్ట్ చెప్తాం. ఇంకా అద్భుతమైనటువంటి లీడర్స్ ని తయారు చేయడంలో కూడా మంచి ముందంజలో ఉండాలి మీరు. అప్పుడు రూబీ ఎగ్జిక్యూటివ్ కూడా మిమ్మల్ని వరిస్తుంది. ఓకే. మనం థ్యాంక్స్ చెప్దాం ఈ చక్కటి షేరింగ్ ఇచ్చినందుకు. ఓకే. అందరు ఉన్నారా ముందు బెంచ్లో? డియర్ ఫ్రెండ్స్, ఈ జీవన విధానము ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైతే కుమార్ గారికి హెల్ప్ చేసిందో అది అలా ఉంది కాబట్టే ఆ ప్రాసెస్ కి, ఆ సీనియర్ కి తనకి మ్యాచ్ అవుతుంది. ఇది లేకుంటే అసలుకి అది రాదు. పాజిటివ్ లేకపోతే ప్రశాంతత ఎక్కడ వస్తుంది చెప్పండి? నేను చెప్పేదానికి తను పాజిటివ్ ఉన్నాడు కాబట్టి అది కుదిరింది. లేకపోతే గ్రౌండ్ నుంచి, సీనియర్ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి ఒక ప్రెజర్ లా కనిపిస్తుంటుంది, పాజిటివ్ గా కనిపించదు. ఓకే. హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ ప్రకారం ఒక మనిషికి ఉద్యోగం వచ్చిందంటే దానికి 85% కారణం తన యాటిట్యూడ్ అని, 15% తన నాలెడ్జ్ అని తెలుసుకున్నారు. సో యాటిట్యూడ్ ఈజ్ గ్రేటర్ దెన్ నాలెడ్జ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ట్రంప్ మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడితే ద యాటిట్యూడ్ హీ క్యారీస్, తను మాట్లాడే విధానం, తన బాడీ లాంగ్వేజ్ అంతా మాత్రం తనని తాను ఒక లీడర్ లాగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు. అండ్ ఈ విన్నింగ్ యాటిట్యూడ్ అనేది ఎప్పుడు అవసరమో తెలుసా? ముఖ్యంగా ఓడిపోయినప్పుడు. ట్రంప్ రెండోసారి ఎలక్షన్ ఓడిపోయాక ఒక లూజర్లా కూర్చోలేదు. తనకి ఉన్న విన్నింగ్ యాటిట్యూడ్తోనే ఎలక్షన్ని మళ్ళీ ఎదుర్కొన్నాడు, మళ్ళీ గెలిచాడు. చూస్తే వాళ్ళకి ఔన్స్ బంగారం దొరకడం. కాలేజ్ స్టూడెంట్స్ సురేష్ అండ్ రమేష్ ఇద్దరు ఇన్ డిమాండ్ స్కిల్స్ నేర్చుకొని స్ట్రాంగ్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి అనుకున్నారు. దొరకడం కోసం కొన్ని టన్నుల బురదని తీసి పాడేస్తారు. బంగారం ముందు ఎంత బురద వచ్చినా అది పట్టించుకోరు. ఈ యాటిట్యూడ్ గోల్డ్ డ్వెల్లర్స్ కు ఉంటుంది. అలాగే మనం కూడా ఆలోచించాలి. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది బంగారం లాంటిది. అందుకే మన విషయాల్లో మనం పాజిటివ్ విషయాల్ని వెతకడం మొదలు పెట్టాలి. మనం చేసే పనుల్లో, మనకి జరిగే సంఘటనల్లో అన్నిటిలోనూ మంచిని చూడడం మొదలు పెట్టాలి. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక మనిషిలో తప్పు వెతకాలి అని ఆలోచించామనుకోండి, తప్పునే వెతుకుతాం. అలాగే మంచి ఉంది అన్న నమ్మకంతో చూస్తే మంచి కనబడుతుంది. నెగిటివ్ థింకర్స్ కి ప్రతి విషయంలోనూ, ప్రతి మనిషిలోనూ నెగిటివిటీ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అదే చూద్దాం అనుకుంటున్నారు కాబట్టి. కానీ ఇక్కడ రచయిత ఏమంటున్నారంటే పాజిటివ్ థింకర్స్ అందరిలోనూ మంచిని వెతకడం అంటే అందరినీ మంచివాళ్లా వాళ్ళు చెప్పింది ఒప్పుకోమని కాదు, ప్రతి ప్రాబ్లం లో సొల్యూషన్ ఉండేలాగా ఆలోచించమని. ఉదాహరణకి మీకు ఒక హెల్త్ సమస్య వచ్చింది, మీరు దాని గురించి అతిగా ఆలోచించి నాకేదో అయిపోయిందని ఏడుస్తూ కూర్చుంటే ఎవ్వరూ ఏం చేయలేరు. ఆ అనారోగ్యం కూడా పెరగొచ్చు. అదే మీరు గనక ఇది నా ఆరోగ్యం, ఇది నా ఆరోగ్యం మీద నేను ధ్యాస పెట్టేలా చేసింది
చేసింది. ఇప్పటి నుంచి నేను నా ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండను అనే ఆలోచనతో మీ హెల్త్ మీద మీరు కేర్ తీసుకుంటే మీరు పాజిటివ్ థింకర్ అవుతారు. సో మీ ముందు ఉన్న విషయాల్లో పాజిటివిటీని చూడటం నేర్చుకోండి. అండ్ మన యాటిట్యూడ్ బాగుండటానికి మీరు చేయాల్సిన స్టెప్ 2, మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ ఇట్ నౌ. ఒక మనిషిని దాదాపుగా నాశనం చేసేది ప్రతి పనిని వాయిదా వేసే గుణం, ప్రోక్రాస్టినేషన్. మీరే ఒకసారి ఆలోచించండి. మనం అనుకున్న పనిని వెంటనే కంప్లీట్ చేస్తే ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ వస్తుంది. అదే పనిని రేపు చేద్దాం అని నిద్రపోతే అది చేయలేదు అనే గిల్ట్తో రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేం. మీకు నిజంగా మీ యాటిట్యూడ్ ని పాజిటివ్ గా మార్చుకోవాలి అని అనిపిస్తే తక్షణమే చేయాల్సింది ప్రస్తుతంలో జీవించి ప్రతి పని ఇప్పుడే మొదలుపెట్టి పూర్తి చేయడం. అసలు ఒక మనిషి ఎందుకు ప్రోక్రాస్టినేట్ చేస్తాడు? అతను ఆ సమయంలో ఆ పని నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నాడు. దానికి చాలా కారణాలు చెప్తాడు. ఈ పని ఎలా చేయాలి అని అనాలిసిస్ చేస్తున్నానంటాడు, లేకపోతే కరెక్ట్ గా చేయడానికి ప్లాన్ చేస్తున్నానంటాడు. ఇలాంటి తెలివైన కారణాలు ఏవో చెప్పి ఆ పనిని అప్పుడు చేయకుండా తప్పించుకుంటాడు. దీనివల్ల ఆ పని చేయాల్సిన ప్రెషర్ ఇంకా ఎక్కువైపోయి ఆ పనిని పూర్తి చేయడానికి నానా తంటాలు పడతాడు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ సెమిస్టర్ వచ్చే ముందు వరకు ఏమి చదవరు, బట్ రేపు ఎగ్జామ్ అనగానే నైట్ అవుట్లు చేస్తారు. ఇలా చేయడం వల్ల వారు సిలబస్ ని కంప్లీట్ చేయరు. పాస్ అయితే చాలు దేవుడా అని అనుకుంటారు. సో ప్రోక్రాస్టినేషన్ ఇప్పుడు బాగుండొచ్చు, కానీ అది మీకు మీ మంచి యాటిట్యూడ్ అయితే అస్సలు బాగుండదు, మంచిది కాదు. అండ్ ఆల్సో ఏదైనా పని చేసే ముందు వాయిదా వేయాలి అని అనిపిస్తే ఒకసారి ఆలోచించండి. వాయిదా వేయడం వల్ల మీకు జరిగే కాన్సిక్వెన్స్ ఏంటో చూడండి. ఆ కాన్సిక్వెన్స్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఆలోచించండి. అప్పుడు మనం ప్రోక్రాస్టినేషన్ చేసే ఛాన్స్ తగ్గిపోతుంది. అండ్ ఈ పాయింట్ నేను రీసెంట్ గా హౌ టు ఓవర్కమ్ ప్రోక్రాస్టినేషన్ అనే ఆడియో బుక్ వింటున్నప్పుడు తగిలింది. డెవలప్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకడు గ్రౌండెడ్ గా రెస్పెక్ట్ తో మిమ్మల్ని అడుగుతున్నాడు, ఇంకొకడు బెనిఫిట్ షోలో టికెట్లు అమ్మేవాళ్ళలాగా తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అప్పుడు మీరు ఎవరి మాట వింటారు? సింపుల్, ఎవడైతే మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాడో వాడి మాట వింటారు. ఈ పుస్తకంలో శివకేరా ఏం చెప్తున్నారంటే మనం ఎప్పుడు గ్రౌండెడ్ గా అంటే ఒదిగి ఉండాలి అని. మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే మనం మర్చిపోకూడదు, అలాగే మనం చేసిన హెల్ప్ ని మనం గుర్తుంచుకోకూడదు. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నాట్ యువర్ ట్రబుల్స్. దీని అర్థం మీకున్న మంచి క్వాలిటీస్ ని మీరు గుర్తించండి, మీకున్న బ్యాడ్ క్వాలిటీస్ ని కాదు. ఎప్పుడైనా లైఫ్ లో గ్రాటిట్యూడ్ లేకపోతే ఏమవుతుంది? మనలో ఉన్న మంచి క్వాలిటీస్ ని మనం చూడడం మానేస్తాం. ఉపయోగపడిందా ఇది? సో ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని మనం పదే పదే గుర్తు చేసుకోవడమే మన మోటివేషన్. మనకి చాలా వెలుగుతున్న దీపమే ఇంకొకరిని వెలిగించగలుగుతాయి, ఇంకో దీపాన్ని. నాకు మోటివేషన్ నేను ఎంత అవుతూ ఉంటే అంతగా నేను ఇంకొకరిని చేయగలుగుతాను. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్, మనకి సంపాదించేటువంటి అలవాటు అంటే జీవితానికి చేసే అలవాటు మాత్రమే ఉంటుంది. సంపదను, మార్కెట్ని క్రియేట్ చేయడం, ఒక నెట్వర్క్ని క్రియేట్ చేయడం, ఈ యొక్క బిజినెస్ మ్యాన్ లక్షణం మనకి అలవాటు కాలేదు. బహుశా క్రిందటి వాళ్ళు అటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉండకపోవచ్చు. కుమార్ గారు ఒక సెంటరింగ్ పని, చిన్న కిరాణా షాప్ చూసుకునేటువంటి 5వ తరగతి చదివినటువంటి వ్యక్తికి భౌతిక విద్య ఎంతున్నా కూడా ఇండస్ట్రీలో వాస్తవ విద్య అందించి ఎంటర్ప్రినర్ గా తయారు చేస్తుంది. ఇది గొప్ప అవకాశం. అందుకని తను నాకు ఇది 2వ జన్మ లాంటిది అని అంటారు. ఇక్కడ మళ్ళీ మనము శైశవ దశ నుంచి అంటే స్టూడెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. మనకి ఇక్కడ ఎవరు బెత్తం పట్టుకొని పీఈటీ ఉండరు, తీసుకెళ్లి స్కూల్లో పడేయరు. కానీ మనకు మనమే ఆ రొటీన్ని, ఆ యొక్క డిసిప్లిన్ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోకపోతే, ఏం వినాలి, ఎటువంటి ఫ్రెండ్స్ తోటి ఉండాలి, డైట్ ప్లాన్ ఎలా ఉండాలి, ఇంత అప్డేట్ కాకపోతే కష్టం. నేను ఎంతసేపు పడుకున్నా ఎవరేమనరు, నేను ఎక్కడేం తిరిగినా ఎవరేమనరు, ఏం తిన్నా ఎవరేమనరు అన్నారు. కానీ లోపల మాత్రం సోల్ అడుగుతుంది తర్వాత, నీకు నువ్వే చేసుకున్నావు, నీ ఆబ్సెంటే నీకు కారణం. కరెక్ట్ గా టీం వచ్చే టైంకి నువ్వు బజ్జున్నావు, అనేక కారణాలు చెప్పుకున్నావు, వాళ్ళ మీద వీళ్ళ మీద అలుపుకుంటూ కోపం చేసుకుంటూ చేతులారా నీ నెట్వర్క్ చేతులారా వచ్చింది, మళ్ళీ మొదటికి వచ్చింది. ఇట్లాంటి ఎన్నో కారణం, ఇది కారణం. ఓకే, సో అందుకనే డైలీ రొటీన్ అనేది మనం రోజు రోజుకి అప్డేట్ అవుతున్నామంటే ఈ కొన్ని నేను చెప్తాను, అవి మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోండి. నెంబర్ 1, మన ప్రెజెన్స్ ఇన్ ఆర్ మీటింగ్. అసలు మన కోసం ఒక చేసే వ్యక్తి ఉన్నాడు, 4 మాటలు చెప్పే వ్యక్తి ఉన్నాడు, దగ్గర కూర్చోబెట్టి బ్రెత్ వర్క్ చేయించి మన యొక్క మానసిక ప్రశాంతతకి, ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే వ్యక్తి ఉన్నారంటేనే ఆ ఫోన్ కాల్ని మనం ఎంతో గౌరవించాలి, కృతజ్ఞత చెప్పాలి. ఆ ఫోన్ కాల్కి థ్యాంక్ యూ సార్, మమ్మల్ని పట్టించుకుంటున్నాం. నిన్న కొన్ని రోజుల క్రితం ఒక ఫంక్షన్లో నా చిన్నప్పటి నుంచి
వాడిని నేను ఇంటికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి తీసుకెళ్ళేవాడిని. ఆ పిల్లవాడు వాడు చాలా పెద్దవాడు అయ్యాడు. వాడు వేరే కంపెనీలో కూడా ఇది మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇంకొకరిని గైడ్ చేసే లీడర్గా ఉన్నాడు. తను గుర్తు చేస్తున్నాడు ఆ ఫంక్షన్లో కలిసి. నాకు ఆ ఎర్లీ మార్నింగ్ లేపే అలవాటు. నేను సైకిల్ వేసుకొని వాని ఇంటికి వెళ్ళేది, వాడిని లేపుకొని మా ఏరియా బజార్లోనే ఉండేది. మేమిద్దరం కలిసి మాకు పెద్ద ఆయన ఒక అతను ఉండేవాడు, ముత్తయ్య అని, ముత్తన్న అంటాం. పొద్దున్నే వచ్చి మమ్మల్ని ఇద్దరిని గ్రౌండ్కి తీసుకెళ్ళేవాడు. అలవాటు ఎంతగానో ఇప్పుడు ఉపయోగపడుతుంది ఇప్పుడు. సో మీ ఇద్దరం కలిసి థ్యాంక్స్ చెప్పాం, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. సో మనకు జరుగుతున్నటువంటి పాజిటివ్స్కి, పర్సన్స్కి మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ఇది ఫస్ట్ గ్రాటిట్యూడ్. ఇది లక్ష్మీదేవి ఇది కొలుస్తుంది. ఇది అర్హత. ఫస్ట్ చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది లక్ష్మీదేవికి. ఈ చెక్ లిస్ట్ లో మొదటిది గ్రాటిట్యూడ్ ఉందా అని. చూడండి, భగవద్గీత మొత్తం సారాంశం ఒకటి ఏంటంటే ప్రతి ప్రయత్నానికి ఫలితం ఉంటుంది, లేకుండా ఉండనే ఉండదు. చేప నీళ్ళల్లో ఉండడం ఎంత సత్యమో, అడుగడుగున నీళ్ళే ఉంటాయి ఎంత సత్యమో, నువ్వు ఫలితాల్లోనే తిరుగుతూ ఉంటావు. ఏ పనికి ఏ ఫలితం దక్కుతుంది అనేది మొత్తం సైన్స్ అంతా తెలియకపోవచ్చు నీకు, కానీ ఖచ్చితంగా ఒక ఫలితం మాత్రం ఉంటుంది. నువ్వు ఆలోచన ద్వారా, మాట ద్వారా, చేత ద్వారా కదిపిన ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. ఇదే మొత్తం సారాంశం. సో మీరు ఇప్పుడు ఈ రోజు లేచారు, ఏదో ఒక ఫలితం ఉంటుంది. ఆ పాజిటివ్నెస్ ని గుర్తించాలి. కాకపోతే మొదట్లో సూక్ష్మంగా ఉంటుంది, గుర్తించాలి. ఆ నేర్పు ఉండాలి. మనం ఒక చక్కటి పాటని మనం ప్రేయర్గా పెట్టుకుంటాం. ఏంటిది అది సాంగ్? ఒకటేమో మౌనంగానే ఎదగమని, ఇంకోటి నమ్మకమేరా అని. అందులో ఒకటి ఉంటుంది చూసా, బయట భ్రమని, బయట మాయని, లోపల సత్యాన్ని గుర్తించే సూక్ష్మ నేత్రాన్ని కలిగించు అని. ఎంత డెప్తో అది. నా స్కూల్ పిల్లలు స్కూల్కి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ పాటని మనం జనగణమన తర్వాత మేము గ్రౌండ్లోనే కూర్చొని దీన్ని ప్లే చేసి పిల్లవాళ్ళు విని మెడిటేషన్ కూర్చొని తర్వాత స్కూల్కి వెళ్ళేవాళ్ళు, సారీ ఇంటికి వెళ్ళేవాళ్ళు స్కూల్ నుంచి. ఇది అప్పటి నుంచి నాకు బాగా ఇష్టమైనటువంటిది. ఇప్పుడు ఏదో మీకోసం బిజినెస్ కోసం ప్లే చేస్తున్న పాట కాదు అది. అంతర్శక్తిని పెంపొందించుకోవడానికి అప్పుడే నా స్కూల్ పిల్లలకి చాలా ఇష్టం. నేను మర్చిపోయినా కూడా గుర్తు చేస్తారు. స్కూల్లోనే ఒక బ్లూటూత్ పెట్టుకున్నారు దగ్గర. ఇంటికి వెళ్ళినా కూడా అది గవర్నమెంట్ స్కూల్, మరి సొంతంగా స్వీయ క్రమశిక్షణ ఉండాలి, సెల్ఫ్ డిసిప్లిన్. ఇంటికి వెళ్ళి కాళ్ళు కట్టుకొని వెళ్ళి బ్యాగ్ తీసి చదవాలి అని అంటే వాళ్ళు ఎంతో సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. అమ్మ నాన్నకు తెలియదు, చదువుకోమంటే చదువుకోమంటారు, లేకపోతే వాడు తిరిగినా ఏమనరు. సెల్ఫ్ మోటివేషన్ అవసరం. అందులో ఆ పాటలో ఎంతో గొప్ప నిగూఢ అర్థాలు ఉన్నాయి. సో మనకి జరుగుతున్న ప్రతి దాన్ని పాజిటివ్ గా గుర్తించడం అనేది మన ఎడ్యుకేషన్. ఈ రోజు మీరు ఉదయం లేచారు, ఇది విన్నారు, మీరు చూడండి ఏదో ఒక పాజిటివ్ జరుగుతుంది. దాన్ని గుర్తించకుండా ఇంకేదో జరగలేదు అనేది, అది మనసు ఇంకా ఎప్పుడూ ఎక్కువనే కోరుకుంటూ ఉంటది. అది పక్కన పెట్టి ఈ రోజు మీరు ఏదో చేసిన దానికి ఒక పాజిటివ్ జరుగుతుంది, దానికి నిద్రపోయేటప్పుడు థ్యాంక్స్ చెప్పడమో, లేకుంటే గుర్తించిన వెంటనే థ్యాంక్స్ చెప్పడమో చేయాలి. నేను ఇప్పుడు ఇది మీరు ఇంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? ఒక 66 మంది, 65 మంది ఉన్నారు. ఈ 65 మంది నా మాట విన్నందుకు థ్యాంక్స్ టు నేచర్, థ్యాంక్స్ టు గాడ్ చెప్పాలి. నేను వినేవాళ్ళు దొరకడం అన్న పుణ్యానికి దొరుకుతుంది. అది ఎంత పుణ్యం ఉంటే కానీ దొరకదు అది. వినేవాళ్ళు దొరకడం మీరు చెప్పండి, వినేవాళ్ళు ఉంటారని చూద్దాం. ఒకవేళ దొరికారంటే అదృష్టవంతులు. ఎమ్మటే ఆ పాజిటివ్నెస్ ని గుర్తుపట్టాలి. సార్ నేను చెబితే మా టీంలో 3 వింటున్నారు అంటే, అబ్బా ఎంత అదృష్టమో, ఎంత భాగ్యమో అది. ఆ పాజిటివ్నెస్ ని గుర్తుపట్టాలి. అది వదిలేసి నేను ఇంకా వేరే దానికి డిసప్పాయింట్లు అవ్వకుంటూ పోతే ఫస్ట్ లక్ష్మీదేవి ఇంటూ కొట్టేస్తుంది మార్క్. జరిగిన మంచిని గుర్తించే నేర్పు లేదు. నువ్వు అప్డేట్ కాలే, అవుట్డేటెడ్ అని పెట్టేస్తా.
నీకు నేను ఏ రూపంలో సాయం చేస్తున్నానో తెలుసుకోకపోతే ఎట్లా? ఒక ఆ, వెళ్తూ ఉంటాడు, ఒక వ్యక్తి ఎడారిలో వెళ్తూ ఉంటారు. ఆ వ్యక్తి గాడ్ని ప్రే చేస్తూ ఉంటాడు. ఉమ్, నాకు నేను ఈ యొక్క ఎడారిని దాటడం చాలా కష్టంగా ఉంది అని ప్రే చేస్తూ బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. ఒక దగ్గర వంట మీదనే వెళ్తూ ఉంటాడు. ఒక దగ్గర డేరా వేసుకొని నైట్ అవుతుంది, పడుకుంటాడు. మంచిగా అలసిపోయి పడుకుంటాడు. అయితే ఒక ఆలోచన వస్తుంది వెంటనే. దానికి ఆ సువ్వకి వంటని కట్టానా లేదా అనేటువంటి ఆలోచన వస్తుంది వెంటనే. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆ బద్ధకంతో అసలు దేవుడు ఉన్నాడో లేదో ఇప్పుడే తెలిసిపోద్ది నాకు. ఏమనుకున్నాడు వెంటనే? బజ్జోడానికి ఒక కారణం చెప్పాడు. ఏంటది? దేవుడు ఉన్నాడో లేదో తెలిసిపోద్ది. ఇంతగా నేను ఇన్నిసార్లు నేను ప్రే చేస్తున్నాను రోజుకి, అసలు అసలు ఉన్నాడో లేదో తెలిసిపోతుంది. తర్వాత లేచి చూశాడు ఉదయం, వంటే ఉందా? లేదు. వంటే లేదు. ఇక తను డిసైడ్ అయిపోయాడు ఏమని? దేవుడు లేడు అని డిసైడ్ అయిపోయాడు. దేవుడు లేడు అని ఎప్పుడైతే డిసైడ్ అయిపోయాడో మొత్తం నీరసం ఆవహించింది. ఒంటె కూడా లేదు. అలా నడిచి 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 తన భయమే తను చంపుతుంది. మొన్న ఒక దగ్గర ఒక పుస్తకంలో రాసింది ఏంటంటే, నువ్వు అసలు దేనికి భయపడక్కర్లేదు, ఒక్కదానికి తప్ప. ఏంటిదంటే నీ భయానికి తప్ప. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం. ఎంత మంచి లైన్ అది. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడే ఆ యొక్క విధానానికి తప్ప. నువ్వు పూర్తి ఆ ప్రకృతి రక్షణలోనే, భగవంతుని రక్షణలోనే ఉన్నావు. ఇది దాని లైన్కి సారాంశం. ఓకే డియర్ ఫ్రెండ్స్, అయితే ఏమైంది ఇప్పుడు? చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? కళ్ళు తెరవగానే అంటే దీనికి ఈ యొక్క ఫిజికల్ బాడీకి ఎట్లా ఉంటుందో ఆస్ట్రల్ బాడీకి కూడా కళ్ళు ఉంటాయి. తెరవగానే దేవుడే కనిపించాడు. అరే నువ్వు లేవనుకున్నాను, నువ్వు ఉన్నావు కదా అని. నువ్వు ఉన్నావంటే ఎంతో పాజిటివ్గా నడిచేటోని కదా, ధైర్యంగా ఉండేవాడిని. నువ్వు లేవని కన్ఫర్మ్ చేసుకుంటుంటే నీకు నేను పరీక్షలు పెట్టాలి, కానీ నువ్వు నాకు పరీక్షలు పెట్టాలి. సిస్టమ్ని నువ్వు చెక్ చేయొద్దు, సిస్టమ్ నిన్ను చెక్ చేస్తుంది. నీకు అసలు అంత నిద్దట్లో డీప్ స్లీప్ లో కూడా ఆలోచనని కల్పించింది, ఎరుకనిచ్చింది నేనే. ఆ వంటని కట్టరా బాబు, అవతల పడతావు నువ్వు ఎడారికి అవతల. నువ్వే నన్ను పరీక్షిస్తావు అసలు ఉన్నవా లేవా అని. నా చేతులే నీ చేతులు, నా మాటలే నీ మాటలు, నా ఆలోచనలే నీ ఆలోచన. అలానే నేను కలుసుకుంటూ ఉంటాను. నీకు ఎరుక నేను తీసుకొచ్చాను, ఆ ఎరుకను కలిగించాను. నువ్వే నన్నే పరీక్షించు. వెళ్ళు, మళ్ళొకసారి వెళ్ళు. ఈసారి ఇంక పరిపూర్ణ విశ్వాసంతో ఉండు. ఎమ్మటే కాదు, కొన్ని రోజులు వెయిట్ చేసి తర్వాత. అర్థమైందా? సో పాజిటివ్ అనేది మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది డైలీ 24 hours లో. మీరు చేసినటువంటి ప్రతి దానికి కూడా జాగింగ్ చేయండి, ఏదో ఒకటి జాగింగ్ చేశారనుకో ఖచ్చితంగా ఉంటుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, దాని పాజిటివ్ ఎమ్మటే ఉంటుంది. కానీ మొదట్లో ఎట్లా ఉంటుంది? వెంటనే వృక్షం కనబడుతుందా? వృక్షం కనపడదు. మీకు డైరీ రాసే అలవాటు ఉంది, నైట్ డైరీ రాసి పడుకోండి. నైట్ పడుకునేటప్పుడు కాస్త సబ్ కాన్షియస్ మెడిటేషన్ చేసి పడుకోండి. వెంటనే పాజిటివ్ అనేది కనబడుతుంది. ఫస్ట్ ఏంటి? అప్డేట్ అవ్వాలి అంటే మన పాజిటివ్ని, మనకు జరుగుతున్న పాజిటివ్ని గుర్తించేటువంటి నేర్పు, టాలెంట్, సూక్ష్మ నేత్రం అవసరం, కీన్ అబ్జర్వేషన్ అవసరం. 100% అన్న వాళ్ళు ఒకసారి తమ్మివ్వండి. అదే ఫిజికల్ గా ఉంటే క్లాప్స్ కొడతారు వాళ్ళు, అప్పుడు అర్థమైపోతుంది. ఇది 100%. మీకు అంత మంచి జరుగుతుంది, ఏదో మీరు చాలా పాజిటివ్గా ఉండడం వల్ల. ఆ పాజిటివ్ మీకు జరుగుతున్నది ఏదో గుర్తించండి. కొంతమంది వెంటనే టైం ఇస్తారు మనకి, ఎంతో పాజిటివ్ అది. ఈ రోజు నేను ఇంత చక్కగా ఆలోచించాను కాబట్టి నాకు ఈ పాజిటివ్ జరిగిందని ఈ కారణ కార్య సంబంధాన్ని గుర్తుపట్టాలి. ఇది సూక్ష్మం, ఇది సైన్స్. మన సీక్రెట్లు మనమే గుర్తుపట్టాలి. ఓకే, గుడ్.
ఓకే, భారతి గారు, థ్యాంక్ యూ. ఇక రెండోది మిత్రులారా, ఎర్లీ మార్నింగ్ ఈ సెషన్లో ఉండడానికి ట్రై చేయండి. బాగా ఉత్సాహం ఉంటేనేమో ముందు బెంచ్లో ఉండండి, లేకపోతే అట్లా వింటూ ఉండండి. ఇది తర్వాతది థర్డ్ది 4 PM ప్రమోషన్. ఇది గుర్తుపెట్టుకోండి, 4 PM ప్రమోషన్. డైరెక్ట్ ఈ పాయింటే చెప్పాను, అంటే అది ఎందుకు ఇంపార్టెంటో చెప్పాను. 4 PM ప్రమోషన్, దాని గురించి ఆలోచించాను. 5 AM ప్రెజెన్స్, 4 PM ప్రమోషన్. 5 AMకి ఒక్కరు రండి, నష్టం లేదు, కానీ జట్టుతో రండి 4 PMకి. నైట్ ఎప్పుడో ప్రెజెంటేషన్స్ కూడా చేయించుకున్నారండి నాగేశ్వరరావు గారు, వెరీ గుడ్. అదే ఉత్సాహాన్ని అట్లనే కొనసాగించాం, అదే కాన్ఫిడెన్స్. ఇక్కడ పోయేది మనం పెట్టేది ఏం లేదు నాగేశ్వరరావు గారు, మనం జస్ట్ నెట్ బిల్లు ఉంటుంది అంతే, ఇంకేం లేదు. అది కూడా మనకు వివా ఇచ్చిన దాంట్లోనే పెట్టు. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ బయట ఉద్యోగాలతో ఇక్కడ ఎంత వస్తుంది, అక్కడ ఎంత వస్తుంది, అది అది అక్కడ 12 సంవత్సరాల స్కిల్ సర్టిఫికేట్లు ఉంటే ఉద్యోగంలో జీతం వస్తుంది. ఓ 10 లక్షలు పెట్టుకుంటే షాప్ వస్తుంది, దాంట్లోంచి కౌంటర్ వస్తుంది. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ నేర్చుకుంటూ ఉంటే కూడా డబ్బులు వస్తున్నాయి, అది ఇందులో ఉన్న పాజిటివ్. ఓకే, సో మనకు ఖర్చు అయ్యేది ఏం లేదు. ఒకవేళ ఏదన్నా మన యొక్క ట్రైనింగ్లకి ఇది ఏదైనా పెట్టుకుంటే కంపెనీ ఇస్తూ ఉంటుంది కమిషన్, దాంట్లోనే దాచిపెట్టుకొని మనం ఉపయోగించుకోవాలి. పెట్టుబడి పెట్టుకుంటూ అట్లా 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 డెవలప్ చేసుకుంటూ ఉండాలి టీమ్ బోనస్. సో 5 AM ప్రెజెన్స్, 4 PM ప్రమోషన్. కొంతమంది ఈరోజు 5గురు వచ్చారు, ఇంకోసారి ఈ 5కి ఇంకో కస్టమర్లను 2 యాడ్ చేసి 7గురు అట్లా పెంచుకోవాలి. ఇది తప్పనిసరి, ఇది గుర్తుపెట్టి తప్పనిసరి చెప్తున్నాను. ఆ సూక్ష్మ నేత్రం అనేది, కీన్ అబ్జర్వేషన్ అనేది తప్పనిసరి, ఇది తప్పనిసరి, ఇది తప్పనిసరి. ఇది ట్రైనింగ్, ఉట్టిగానే ఏదో సార్ మోటివేషన్ చేస్తున్నాడు అనుకోకండి. ఇది మీలో మార్పు ఆహ్వానించండి, ఓకే చేయండి. వీటిని ఓకే చేయకపోతే లోపల ఈ యొక్క లాజిక్ మైండ్ ఓకే చేయకపోతే లోపలికి వెళ్ళదు, సబ్ కాన్షియస్ ఒప్పుకోదు. నాకు తెలుసు అన్న దగ్గర ఈగో సాటిస్ఫై అయ్యి అక్కడనే ఉంచుతుంది, మార్చుకోవడానికి ఉపయోగించుకోదు. లాజిక్ మైండ్ ఉంటుంది, నాకు తెలిసిన విషయాలా కాదా అనేది చెక్ చేస్తుంది, తెలుసు అని ఇట్లా బయట పెట్టేస్తుంది. ఇఫ్ యూ వాంట్ గ్రోత్ అండ్ డైమండ్ ర్యాంక్ అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఆహ్వానించండి, లోపలికి పర్మిషన్ ఇవ్వండి, అప్పుడు అది ఇదవుతుంది. సో వింటానికి 4 PM ప్రమోషన్. ఆ తర్వాత ప్రతిరోజు మీ కస్టమర్ క్రియేషన్ గురించి, టీమ్ కస్టమర్ క్రియేషన్ గురించి, మీ ర్యాంక్ గురించి, టీమ్ ర్యాంక్స్ గురించి, వాళ్ళు కూడా కొత్త వాళ్ళు తెలియదు, వాళ్ళు ఎట్లా చేయాలి ఏంటి అని, నన్ను ఏం చేయమంటారు సార్ అని అడుగుతారు. అలాంటి వాళ్ళ గురించి ఒక్కసారన్నా సరే మీకు కేర్ టేకర్గా ఉన్నటువంటి అప్పచెప్పబడినటువంటి స్టార్ 1000 కానీ ఆ యొక్క రూబీ కానీ ఎగ్జిక్యూటివ్, ఈ ఇద్దరితో ఒక్కసారైనా మాట్లాడండి, రోజుకి ఒక్కసారి. మరి ఏంటి సరే టీంలో ఈరోజు ఏంటి, దాన్నే స్క్రమ్ అంటాం. ఒక్కసారైనా, అది ఫోన్లో కావచ్చు, జూమ్లో కావచ్చు, రోజుకి ఒక్కసారైనా సరే ఇది మాట్లాడండి చాలు. ఐ హోప్ ఇది మిమ్మల్ని ఇంకా నెక్స్ట్ ర్యాంక్కి తీసుకెళ్ళడానికి. డిఫరెన్స్ ఐ చార్జ్ వచ్చింది, వండర్ఫుల్. అది తెలియని వాళ్ళు, అది నర్వస్ సిస్టమ్కి, కంటికి చాలా మంచిది. బయట కార్పొరేట్ కంపెనీల కూల్ డ్రింక్ ఏమాత్రం తగ్గదు అసలు, టేస్ట్లో కానీ దేంట్లో అయినా వండర్ఫుల్ ఉంటుంది, చాలా మంచిది కూడా నర్వస్ సిస్టమ్కి. ఇప్పుడు అంతా ఎఫెక్ట్ అయ్యేది నర్వస్ సిస్టమ్కి సంబంధించి, చాలా మంచిది, బలాన్ని చేకూరుస్తుంది. జస్ట్ రిటైల్ తోటే మీరు అనుకున్న కృతజ్ఞత ఉంది దాంట్లోకి వెళ్ళగలుగుతారు, చక్కటి ఇన్కమ్లో, జస్ట్ ప్రొడక్ట్ తోటే. నేను ఈ రోజు లేదా ఈ 2 సంవత్సరాలు నేను గనక చక్కటి వర్క్ నేర్చుకొని గైడ్ చేసేటువంటి మంచి ట్రైనర్ని అయితే ఇందులో చాలా లాభం ఉంటుంది. అలానా ఐటీ కంపెనీల్లో, ఇన్సూరెన్స్ కంపెనీల్లో, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో, చిట్ ఫండ్ కంపెనీల్లో, షోరూమ్లో, వాట్లలో, ఆ కంపెనీల్లో లేదా విద్యా సంస్థల్లో నా గ్రోత్ కంటే ఇండస్ వివాలో ఇంకా చాలా గ్రోత్ ఉంటుంది అని మీరు మనసావాచకరం నమ్మితే సమయాన్ని పెంచుకోండి, ఇచ్చే సమయాన్ని. ఓకే, ఫస్ట్ ఏంటి, కీన్ అబ్జర్వేషన్. మనకు జరుగుతున్న పాజిటివ్స్ని గుర్తుపట్టడం. చాలా పాజిటివ్ జరుగుతుంటుంది,
మన మాట వెంటనే పిల్లలు వింటూ ఉంటారు. మనం అనుకున్నది వెంటనే జరుగుతూ ఉంటది. ఏదైనా ఎప్పుడైనా ఆఫీస్‌లోకి వెళ్ళినా ఎమ్మటే వర్క్ జరుగుతూ ఉంటుంది. అవసరాలు ఏదైనా సరే. రోండబర్న్ గారు ఏం ఏం రా ఆ యొక్క బుక్‌లో ఏం చెప్పారో తెలుసా? సీక్రెట్ బుక్‌లోనో, శక్తి బుక్‌లోనో, మీరు వెళ్తే మీ పాజిటివ్ పవర్ ఉంటే, ఆరా పవర్ ఉంటే అప్పటిదాకా ఉన్న ట్రాఫిక్ కూడా క్లియర్ అయిపోద్దంట. ఆమె ఆ బుక్‌లో రాసింది. అప్పటిదాకా అరే! మనం ఈ టైంకి రావడం మంచిదయింది. ఇంట్లో టిఫిన్ లేట్ అయ్యడం మంచిదయింది. ఇట్లాంటిది ఉంటాయి. అది ఆమె అందులో రాసింది. అట్లా ఉంటుంది అనంట. మీకు ఆరా పవర్‌ని బట్టి. హ్మ్. సో, వెంటనే జరిగేటువంటి పాజిటివ్స్‌ని గుర్తించి సరేనా మరి? మనం మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలి అనంటే బ్రెత్ వర్క్ అంటే కౌంటింగే. ఇట్లా ఒక 10 కౌంటింగ్, తర్వాత ఇట్లా 10 కౌంటింగ్, తర్వాత ఒక 40 కౌంటింగ్ చేసుకుందాం. అసెండింగ్ అండ్ డిసెండింగ్. 40 నుంచి ఒక్కొక్కటి నెమ్మదిగా 1 వరకు. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే. కానీ చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ప్రాణశక్తి ఎంతో మనసు తీసుకుంటుంది. స్పాంజ్ నీళ్లు తీసుకున్నట్టుగా తీసేసుకుంటుంది ప్రాణశక్తిని. అది రోజంతా బాగా ఉపయోగపడుతది. చూడండి, ఒక్క నిమిషమైనా ఇట్లా కునుకు తీసి లేస్తే ఎంతో స్ట్రాంగ్ అయిపోతది మైండ్. అంటే దానికంత శక్తి. అది గుంజుకుంటే అలా తీసుకుంటుంది కాస్మిక్ ఎనర్జీ. చూడండి, రైటో కాదో మీరే చూడండి. కూర్చొని జస్ట్ ఇటువైపు ఒక ఎడా వైపు, పింగళ వైపు, లెఫ్ట్ అండ్ రైట్ నాసిల్‌కి కడుపు నిండా బొజ్జ నిండుగా తీసుకోవాలి శ్వాస. బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బాలి. తర్వాత లోపలికెళ్ళాలి. పీల్చినప్పుడు లోపలికి, వదిలినప్పుడు బయటికి కాదు. పీల్చినప్పుడు బయటికి, ముందుకి, వదిలినప్పుడు లోపలికి. ఇది రైట్ బ్రీతింగ్. ఎంతో ఇష్టం ఉండాలి మన జీవితం పట్ల మనకి. వేరే వాళ్ళ మీద ఆసక్తి కంటే మన జీవితం పట్ల. పిల్లల మీద కంగారు, భయము, కోపము ఏమి అవసరం లేదు. మన జీవితం పట్ల మనం ప్రేమ చూపిస్తూ ఉంటే, ఇష్టం చూపిస్తూ ఉంటే, వాళ్ళ జీవితం పట్ల వాళ్ళకు కూడా ఇష్టం, ప్రేమ పెరుగుతాయి. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు. మనం కంటిన్యూ చేయాల్సింది చేసుకుంటూ పోతే సరిపోతుంది. మనం ఏ కర్మని చేయాలో అది చేస్తే సరిపోతుంది. మన కౌంటింగ్ మనదే, మనం మర్చిపోవద్దు. మళ్ళీ మర్చిపోతే గుర్తొచ్చినప్పుడు ఎక్కడ మర్చిపోయామో అక్కడి నుంచి.
నాకు వచ్చే భయాల్ని, నెగిటివ్ ఆలోచనల్ని దాటుకుంటూ ఆ భయాల్ని, ఆ నెగిటివ్ ఆలోచనల్ని అబద్ధాలని ప్రూవ్ చేస్తున్నాను. జీవితంలో జరిగే అన్ని విషయాల మీద నాకు కంట్రోల్ లేకపోయినా ఆ విషయాలకి సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది నా చేతుల్లోనే ఉంది. ఆ రెస్పాన్స్లోనే నా అసలైన శక్తి దాగి ఉంది. నేను ఎంత కష్టాల్లో ఉన్నాను అని ఆలోచించకుండా నాకు ఎంత అదృష్టం ఉంది అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కంప్లైంట్ చేయడం వల్ల లాభం లేదు, పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల చాలా లాభం ఉంది. నెగిటివిటీని పట్టించుకోకపోవడం పాజిటివిటీ కాదు, నెగిటివిటీని దాటడమే అసలైన పాజిటివిటీ. ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది అని బాధపడకుండా నేను ప్రస్తుతం ఏం చేయగలను దాని గురించే ఆలోచిస్తున్నాను. నా భయం నా భవిష్యత్తును నిర్ణయించకూడదు. నా సరైన నిర్ణయాలే నా భవిష్యత్తును నిర్ణయించాలి. నేను పైకి మళ్ళీ 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 లేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడైతే నా ఓటమిలో నుంచి నేను పైకి వస్తానో అప్పుడే గెలుపు వైపు నడవగలను. సరైన దారిలోకి పెద్ద అడుగులు వేయాల్సిన అవసరం లేదు. నా అడుగు చిన్నదైనా అది మంచి దారి వైపే వేస్తాను. నాలోని ఓర్పు, నాకున్న కాన్ఫిడెన్స్కి, నాకున్న ప్రశాంతతకి, నాకున్న నమ్మకానికి చిహ్నం. అదే నా బలం. దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఉపయోగపడని పనుల కోసం సమయాన్ని పాడు చేయను. నాకు అవసరం ఉన్న పనులకే నా సమయాన్ని కేటాయిస్తాను. నా నిర్ణయాల్లోని పాజిటివ్ పవర్ని నేనెప్పుడూ ఫీల్ అవుతుంటాను. అది నన్ను డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. నేను కోపం చూపించడం కన్నా పాఠం నేర్చుకున్నాను అని వదిలేస్తాను. కుళ్ళుకుంటాం కన్నా మెచ్చుకుంటాకి ఇష్టపడతాను. ఆందోళన చెందడం కన్నా పాజిటివ్గా పని చేస్తాను. అనుమానం కన్నా నమ్మకానికి పెద్దపీట వేస్తాను. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బలవంతుణ్ణవుతున్నాను. నా లోపల ఉండే ఈ ప్రశాంతత నా జీవితంలో నాకు కావాల్సిన ప్రోగ్రెస్ని ఇస్తుంది. నా జాగ్రత్తలు చూసుకుంటాం, నన్ను నేను ప్రేమించడం స్వార్థం అవ్వదు. నా దగ్గర లేనిదే నేను వేరే వారికి ఏమీ ఇవ్వలేను. నా జీవితం బాగున్నప్పుడే నేను వేరే వారికి ఉపయోగపడగలను. నా శరీరం ఆరోగ్యంగా ఉంది. నా మైండ్ బ్రిలియంట్గా ఆలోచిస్తుంది. నా ఆత్మ చాలా ప్రశాంతంగా ఉంది. నా ఆత్మ నన్ను సరైన దారిలో తీసుకువెళ్తుంది. నాకు ఏది కావాలి, ఏది అక్కర్లేదు అని ఆలోచిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. నేను బెటర్గా ఉన్నాను అని ఆలోచించడమే కాదు, నన్ను నేను బెటర్ చేసుకుంటాకి కావాల్సిన పనులన్నీ చేస్తున్నాను. నేను బెంగతో, నిరాశతో ఉండటం కంటే కృతజ్ఞతగా ఉండటానికే ఇష్టపడతాను. అప్పుడే నేను ఏం చేయగలను అనే ఆలోచన పెరుగుతుంది. ఏదో జరిగితేనే ఆనందం, సంతోషం రావు. ఈ నిమిషంలో ఆనందం ఉంది. నేను అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి నిమిషంలో సంతోషం ఉంది. ఈ ఎఫర్మేషన్స్
ప్రతి ఒక్కరికి జనరల్ లైఫ్లో ఉపయోగపడతాయి. ఈ ఎఫర్మేషన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా మేము రాసాము. సో ప్రతిరోజు గ్రేట్, వెరీ గ్రేట్. నెమ్మదిగా రెండు చేతులు పెట్టి తప్పకుండా ఈ చిన్న ఎక్సర్సైజ్, మైండ్ ఎక్సర్సైజ్ ఎంతో ప్రశాంతతనిస్తుంది, శక్తినిస్తుంది. దీన్ని వేస్ట్ చేయకండి. సరైన వాటి మీదనే ఆలోచించండి. మీ యొక్క ప్లానింగ్ కావచ్చు, ఇంట్లో పనులు చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడకుండా మాక్సిమం సైగలతోటి అవసరమైతే పేపర్ మీద రాసేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ మాటలే ఆ శక్తిని వేస్ట్ చేయాలన్నా, నిలబెట్టుకోవాలన్నా, పెంచుకోవాలన్నా, డూప్లికేషన్ చేయాలన్నా. సరేనా? కలుద్దాం.